యాంకర్ అనసూయ ఇప్పుడు యాంకరింగ్ మానేసి సినిమాలు చేస్తుంది. మొన్నటి వరకు వరుసగా సినిమాలు మెరిసిన ఆమె ఇప్పుడు ఆ మూవ్స్ లోనూ తక్కువగానే కనిపిస్తుంది. జబర్దస్త్ కామెడీ షోని వదిలేయడంతో ఆమె క్రేజ్ కూడా తగ్గింది. ఆమెను సోషల్ మీడియా జనాలు పెద్దగా పట్టించుకోవటం లేదు. దీంతో అనసూయ వైరల్ గా మారటం తగ్గిపోయింది. ఇక ఈ క్రమంలోనే తానే కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఒకప్పుడు తెలియకుండా సోషల్ మీడియాకి స్టఫ్ ఇచ్చిన అనసూయ ఇప్పుడు తన మనుగడ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ అయ్యేలా మాట్లాడుతుంది. అందులో భాగంగానే తాజాగా ఆమె సెక్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. భోజనం, బట్టలు, ఇల్లు మాదిరిగానే సెక్స్ కూడా బేసిక్ నీడ్ అని తెలిపింది అనసూయ. అనసూయ లేటెస్ట్ గా యూట్యూబర్ యాంకర్ నిఖిల్తో చిట్చాట్ చేసింది. ఇందులో ఓ క్రేజీ ప్రశ్న అడిగాడు నిఖి. ఇప్పుడు 20-25 ఏజ్ ఉన్న కుర్రాలంతా 35+ ఉన్న ఆంటీలను ఇష్టపడుతున్నారు. వారిపై క్రష్ పెంచుకుంటున్నారని తాజాగా ఓ సర్వేలో స్పష్టమైందని తెలిపారు. దీనిపై మీ స్పందన ఏంటని అనసూయని అడిగాడు. దానికి అనసూయ అందులో తప్పేముంది అని తెలిపింది. ఫుడ్, షెల్టర్, క్లాత్స్ మాదిరిగానే సెక్స్ కూడా బేసిక్ నీడ్ అని ఆమె షాక్ ఇచ్చింది. తన డ్రెస్ గురించి మాట్లాడుతూ తాను బికిని వేసుకున్నా, బట్టలు పిదిరినా అది నా ఇష్టం. మనుషులు కదా మీరు, చీచీ, 2 పిల్లల తల్లి ఇలాంటి బట్టలు వేసుకుంటుందేంటి అని ఎవడో అంటే వాడి దృష్టిని తప్పుపట్టారు. అనసూయని తప్పుపడతారు. అది ఎంతవరకు కరెక్ట్? నేను నా పని చేసుకుంటా. ఎవడో కోల్కిస్కు గొట్టంగాడు వాడి నోటి దులకి ఏదో బాగాడు, వాడికెందుకు హైలైట్ చేస్తున్నారంటూ రెచ్చిపోయింది అనసూయ. ఇటీవలి అనసూయ పుష్ప 2లో నటించింది. ఇందులో దాక్షాయిని పాత్రలో మెరిసింది. తనదైన పాత్రలో స్టైల్ గా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో గ్లామరస్ గా మెరిసే ఆమె ఈ మూవీలో మాత్రం ఊరమాస్తిక్ లో అదరగొట్టింది. ప్రస్తుతం అనసూయ వద్ద తమిళంలో 2 సినిమాలున్నాయి. తెలుగులోనూ బిజీగానే ఉంది. అయితే ఇంకా ఏదీ ప్రకటించలేదు. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక దీనిపై ఇటీవలి అనసూయ మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయని, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తాయని చెప్పింది. తాను బిజీగానే ఉన్నట్టు కూడా తెలిపింది.